ఇప్పుడు గ్రామానికి పోతే నాకేం చేసామని అనుకున్నారు, అదే తేడా అని చెప్పారు. ఇప్పుడు అది కూడా పోయింది. అంతకుముందు ఆయన అడిగినప్పుడు ఒకరికే చెప్పారు అమ్మాయి ఇంటికి ఒకడని, ఇప్పుడు ఇంటికి ఇద్దరు తయారయ్యారు. ఒకడు వైఎస్ఆర్సీపీలో ఉంటాడు, ఒక తెలుగుదేశంలో ఉంటాడు. అంటే అది తెలివితేటలు ఎక్కువైపోయాయి. ఏదో ఒక విధంగా మనం ఏదో ఒక విధంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర మనం వాళ్ళ ప్రాపకం సంపాదించుకోవచ్చు. అటువంటివి ఏమీ జరగవు. ఎవరిని కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, కష్టకాలంలో ఎవరైతే ఈ పార్టీలో ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారో, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పోరాటం చేత కానటువంటి వాడు, ధైర్యం లేనటువంటి వాడు, దమ్ము చాలనటువంటి వాడు, అయ్యా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను ఈ పార్టీతో అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర శరణు వచ్చినా ఈరోజు ఒక్క పిలుపుతో ఇంతమంది ధైర్యంగా ఈ సమావేశానికి రాగలిగారంటే మీరు కదా అసలైనటువంటి మీరు కదా రేపటి రోజు ఈ పార్టీని నడిపించిన